అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అండ్ అలాగే అనంతపురం ఎంపీ తలారి రంగయ్య గారు. సో మీరు చాలా ప్రాక్టికల్ మనిషి. ప్రాక్టికాలిటీ మిస్ అవుతే గ్రౌండ్ రియాలిటీ మిస్ అవుతే రేపు దెబ్బతింటాం. సో మరి గ్రౌండ్ రియాలిటీ ఉన్నప్పుడు వై నాట్ 175 అనేది ఒక ఫ్యాంటసీ అని మీకు అర్థం కాలేదు? మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు 100 పేపర్లు ఉంటే ఎన్ని అటెంప్ట్ చేసి వస్తారు బయటికి? మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మారారు, పొత్తు కుదుర్చుకున్నారు. కొంత బలహీనత అనేది మనం ఫేస్ చేస్తున్నామా వైఎస్ఆర్సీపీ పార్టీ అని? అర్జునుడు తెలిసింది కదా, చెట్టు కాదు, ఆకు కాదు, పక్షి కాదు, పక్షి కన్ను. ఇక్కడ నేను వస్తుండగా చూశాను, అన్ని పచ్చ జెండాలే కనిపిస్తున్నాయి. ఆటోలకు కానీ, సైకిల్ పట్టుకొని కానీ ఎక్కడ చూసినా పచ్చ జెండాలే ఉన్నాయి. ఏం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలే కనిపించాయి. ఆ నాయకుడు జెండాలలోనూ ఫ్లెక్సీల్లోనూ కనిపిస్తున్నాడు, పరిచయం అవుతున్నాడు జనాలకి. నేను ఈసారి 175కి 175 వస్తాయా అంటే ముక్కు సూటిగా మీరేమంటారు? మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే నా సిలబస్ నాకు ఈ పని అప్పచెప్పారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రజల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో హవా ఎలా ఉందంటే సంక్షేమ పథకాల మీద మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతోంది, లేకపోతే గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేదంటే లేదు అంటున్నారు. ఎందుకనంటే మేము సంక్షేమ పథకాలకు వచ్చినంత ప్రచారం కానీ అవి చేస్తున్నంత విజిబిలిటీ ఏదైతే ఉందో అది అభివృద్ధి మీద ఆ విజిబిలిటీ రాలేదు. ఉదాహరణకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో మన పంచాయతీలో సచివాలయం ఉంది, అది ఎంత ఖరీదుతో కట్టింది. రైతు భరోసా కేంద్రం ఉంది, ఆయుష్మాన్ భవన్ ఉంది. ఇవన్నీ కూడా ఎవరు ప్రచారం చేస్తారు? అవి చేయలేదు. అవన్నీ కూడా గ్రామంలో. అంతేకాకుండా 213,000 మందికి సెక్రటేరియట్లో ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఉన్నారు. మన పిల్లలే 12 నుంచి 13 మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు. బట్ ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్. మీరు చెప్పిన సచివాలయాలు, మీరు చెప్పిన హెల్త్ సెంటర్స్, చాలా పెండింగ్ కాదు, అసలు చాలా పెండింగ్ వేరే నియోజకవర్గాల్లో లేవు. ఈ నియోజకవర్గంలో ఉన్నమాట నిజమే. నేను వచ్చిన తర్వాత కనీసం అంటే ఒక 20 చేశాను రిబ్బన్ కటింగ్. నిన్న కూడా 4 చేశాను. అంటే 4 చోట్ల చేసినానంటే 12 చోట్ల. అంటే బిల్డింగ్లు కంప్లీట్ అవ్వకుండా ఎలా చేస్తాము? నేను వచ్చి ఒత్తిడి చేస్తేనే కదా అయింటాయి. మిగతా అంటే టెంకాయలు కొడతాం. భూమి పూజలు చేయడం అంటే ఎవరు పేపర్ చేతిలో ఉంటే కొట్టవచ్చు, కానీ బిల్డింగ్ కంప్లీట్ అవ్వకుండా రిబ్బన్ కటింగ్ ఎలా చేస్తావు? నేను నిన్న ఒక రోజే 4 చోట్ల 4x3 12 బిల్డింగ్లకి చేశానంటే అది ప్రయోజనం ఉన్నట్టే కదా, చేసినట్టే కదా. 76లలో కొంచెం తగ్గిన మాట నిజమే. ఒకవేళ ఇదే శ్రద్ధ కొంచెం ముందుగా పెట్టింటే అయిపోయి ఉండేటివి. చాలా చోట్ల ఏమిటంటే పరిస్థితి, నేను దిశ కమిటీలో కూడా చైర్మన్ కాబట్టి నేను చూస్తూ ఉంటాను, 90% అయిపోయినవి కూడా ఉన్నాయి నా పార్లమెంట్ పరిధిలో. మీరైతే ఈ నియోజకవర్గానికి చాలా తెలిసిన వ్యక్తి, సుపరిచితులే. బట్ స్టిల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎలా అనుకుంటున్నారు? ప్రచారంలో తిరుగుతున్నారు, వారి స్పందన? ప్రచారం తిరుగుతూ ఉన్నాను, నాకు చాలా కంఫర్ట్. అంతేకాకుండా పోయినసారి కూడా నాకు ఇక్కడ 25,000 మెజారిటీ ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో 50,000 వచ్చిన మాట నిజమే, కానీ ఇక్కడ 25,000 మెజారిటీ ఉంది నాకు. నేను దాన్ని తగ్గకుండా తెచ్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు లేరు నాకు అక్కడ. ఇప్పుడు ఇంకా నేను ఎక్కడో ఆఫీసర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఎలా ఉంటానో తెలియదు, కానీ నేను ఎంపీగా వచ్చినప్పుడు వాళ్ళకి సిట్టింగ్ ఎంపీని. నేను ఇప్పటికీ ఈ రోజుకి నేను ఎంపీని. మీరు గెలవండి అంటుంటారు, నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను, నేను గెలిచే మీద మధ్యలో ఉన్నాను, మళ్ళీ గెలవాలని చెప్తుంటాను. నాకు ఆయన ఇప్పుడు మొదటిసారి గెలవాలని గెలిచి ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు లోకేష్ గారు గెలిచి లేడు, నా ప్రత్యర్థి గెలిచి లేడు, వాళ్ళు ఎక్కడో ఓడిపోయి లేదా ఈయనకి టికెట్ రాక నేను వచ్చి ఒక పెద్ద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చుకొని తీసుకొచ్చారు. నేను ఇంతవరకు మొబిలైజేషన్ నా దగ్గరికి వచ్చే వాళ్ళకి కానీ నేను సభలకు కానీ ₹1 ఖర్చు పెట్టింది లేదు. వాళ్ళు స్వతహాగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టిన మాట నిజం, కానీ భోజనాలు పెట్టడం అనేది రెగ్యులర్గా చేస్తున్న పని నాది. నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను. నేను రాజకీయాల నుంచి వచ్చిన రోజు నుంచి చేస్తున్నాను, నేను పీడీగా ఉన్న రోజుల్లో కూడా చేశాను. నేను కూడా వేరే ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు నాకు భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. నేనేం ఆకలితో రావట్లేదు గ్రామాల నుంచి వచ్చినప్పుడు. సో మీరు చాలా ప్రాక్టికల్ మనిషి, అంతేనా సార్? ఇంకంతే. ప్రాక్టికాలిటీ మిస్ అవుతే గ్రౌండ్ రియాలిటీ మిస్ అవుతే రేపు ఎవడో దెబ్బతింటాం. సో మరి గ్రౌండ్ రియాలిటీ ఉన్నప్పుడు వై నాట్ 175 అనేది ఒక ఫ్యాంటసీ అని మీకు అర్థం కాలేదా? ఫ్యాంటసీ అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు 100 పేపర్లు ఉంటే ఎన్ని అటెంప్ట్ చేసి వస్తారు బయటికి? 100 మార్కులకి అటెంప్ట్. అంతే కదా. మా నాయకుడు 100 మార్కులు వస్తాయని చెప్పం కదా, కానీ నువ్వు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది కదా. అది ప్రాక్టికాలిటీ కాదు కదా. ప్రాక్టికాలిటీ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని నా క్వశ్చన్. అవును, నేను ప్రాక్టికాలిటీ అనేది ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఆయన చెప్తున్న పద్ధతి వేరు, మీకు కూడా అది అలా చూసినప్పుడు దాని వెనక ఆయన ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుంది. 100 కుటుంబాలు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో 96.15% కుటుంబాలకు డబ్బులు ఇచ్చి ఉన్నాం. జనాలకి పథకాలు చేరి ఉన్నాయి, ఎవరు మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, అది మీకు తెలుసు నాకు తెలుసు.
96% ఇచ్చినప్పుడు మనకు గెలవాలంటే 175కు 175 రావాలంటే ఎంత పర్సెంటేజ్ రావాలా, మినిమం ఎంత రావాలా? కొన్ని చోట్ల త్రిముఖం పోటీ ఉంటే 45 వచ్చినా సరిపోతుంది. 96% ఇచ్చినప్పుడు 96%కి మనం ప్రిపేర్ అయినప్పుడు గ్యారంటీ ఉన్నప్పుడు మనం 51% కదా అడుగుతుంది. అందువల్ల ఆయన లాజిక్ వేరు. ఆ లాజిక్ అర్థమైనడికి అది అర్థం అవుతుంది. ఆ లాజిక్ అర్థం కానప్పుడు ఎలా వీలవుతుంది అనుకుంటారు. ఎందుకు రా 100కు 100 వచ్చిన వాళ్ళు ఉండరా? మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. 175కి 175 వస్తాయా అంటే ముక్కు సూటిగా మీరు ఏమంటారు? నేను ఏంటంటే మా నాయకుడు మాకు ఇచ్చిన టార్గెట్, అది టార్గెట్ అని చెప్తాను నేను. అది చూద్దాం ప్రజలు అంటే జోస్యం నాకు అది ఇష్టం ఉండదు. మీరే చెప్పారు కదా ప్రాక్టికల్ జోస్యం కాదు అంటే ఇప్పుడు నెక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చింది కాబట్టి కొంత వేవ్ అనేది తెలుస్తుంది కదా. వేవ్ అంతా తెలుస్తుంది. ఫ్యాన్ వేవ్ ఉందా, ఫ్యాన్ గాలి ఉందా, లేకపోతే సైకిల్ జోష్ ఉందా? నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే నా సిలబస్ నా పాఠాలు చదువుకోవడమే నాకు అలవాటు. నాకు ఈ పని అప్ప చెప్పారు, దీంట్లో నేను మెరుగ్గా తీసుకుని వస్తాను. బట్ స్టిల్ జగన్ గారిగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు ఉంటాయని చెప్పాను కదా. నేను మొదట్లో కూడా ఏం చెప్పాను, నా రాజకీయాలు 2 విధాలా ఉంటాయి. జగన్ని నమ్ముకోవడం ఉంటుంది, జనాన్ని నమ్ముకోవడం ఉంటుంది. ఎక్కడ కూడా పల్సన్ అవ్వకూడదు. జనం దగ్గర మర్యాద పోగొట్టుకున్నా తేడా వస్తుంది, జగన్ దగ్గర మర్యాద పోగొట్టుకున్నా తేడా వస్తుంది. సో మరి ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా మారారు, పొత్తు కుదుర్చుకున్నారు. సో కొంత బలహీనత అనేది మనం ఫేస్ చేస్తున్నామా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే? నాకేం ఈ ప్రాంతంలో ఏం బలహీనత ఏం లేదు. మీరు ప్రాంతానికే స్టిక్ అయ్యారు. నేను ఓవరాల్ గా ఏపీ అడుగుదాము అనుకుంటే ప్రాంతానికే స్టిక్ అయ్యారు. నేను సిలబస్ నాకు ఇచ్చారు, ఆ పాఠాలు కూడా ఇచ్చి ఉన్నారు, నన్ను నేను చదువుకోవాలి. నేను మిగతా అన్నిటికీ పోవడానికి అంటే మీరు ఈ సిలబస్ అంటే మీ ప్రాంతానికి మాత్రమే చెప్తున్నారంటే ఎక్కడో మీకు కూడా డౌట్ ఉంది పార్టీ మీద. ఆల్ ఓవర్ నా కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అర్జునుడు తెలిసింది కదా, చెట్టు కాదు, ఆకు కాదు, పక్షి కాదు, పక్షి కన్ను. మీరందరూ గెలిస్తేనే ఆయన ఇందాకే అన్నారు కదా జగన్ గారే పోటీ చేస్తున్నారు. అందుకనే నా పని నేను చేసుకుని పోతే చాలా ఆయనకి 175లో నేను భాగం అవుతాను. నెక్స్ట్ అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి ఫస్ట్ సమస్య ఏది, దాన్ని ఎలా పరిష్కరించాలనుకుంటున్నాను? నాకు 4 సమస్యలు ఉన్నాయి ప్రధానంగా. 4టిని సైమల్టేనియస్గా తీసుకెళ్తాను, అంటే ఒకే టైంలో తీసుకెళ్తాను. కారణం ఏంటంటే 4 వేరు సమస్యలు. ఒకటి నీటికి సంబంధించి తాగునీరు, సాగునీరు. గెలవాల్సిన పని లేదు, తాగునీరుకి నేను మీరే చెప్పారు, నేను ఇప్పటి నుంచి చేస్తున్నాను. సాగునీరులో నాకు 14 చెరువుల ఇష్యూ ఉంది. నేను మిగతాది చూస్తాను. ఇప్పటికే 2-3 మీటింగ్లు నేను మా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లతోనూ మన బీటీపీ ప్రాజెక్ట్ ఆఫీసర్లతో నేను మీటింగ్లు పెట్టుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే పెట్టుకున్నాను, ఇదే ఆఫీస్లోనే నా దగ్గరే పెట్టుకున్నాను. నాకు కొంత క్లారిటీ ఉంది, అందువల్ల ఆ రెండింటిని నేను పుష్ చేస్తాను. 3వ అంశం ఏంటంటే నాకు ఉపాధి సౌకర్యాలకు మెరుగుపరచాలి పరిశ్రమలు. వాటి కోసం నేను ఖచ్చితంగా అటువైపు నా అడుగులు ఖచ్చితంగా ఉంటాయి. రోడ్లు మెరుగుపరచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అదొక వ్యతిరేకత, ఒక ఆరోపణ అయితే ఉంది. రావద్దు అని ఒక గ్రామం అయితే ప్రశ్నించింది, వెంటనే రోడ్లు కూడా చేయించేశారు. రావద్దని అనలేదు, కానీ ఏమిటంటే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే మీరు అర్థం చేస్తారు, అక్కడ మాకు 100% ఓట్లు వస్తాయి. రోడ్డు పక్కన పెడితే 100% ఓట్లు వస్తాయి. అదేంటి సార్ రివర్స్ ఏం కాదు, కావాలంటే మీరు వెళ్ళి అడగండి. వాళ్ళు మమ్మల్ని తిట్టొచ్చు కానీ మాకు ఓట్లు ఇస్తారు. లాజిక్ కదా, అక్కడ మాకు 100% ప్రజలు ఉన్నారు, 100% ఓట్లు ఉన్నాయి మాకు. రావద్దు ఎందుకు గెలిపించుకున్నారు? వాళ్ళు రావద్దని లేదు, మీరు వాళ్ళు అర్థం చేసుకోవడం. రోడ్లు ఇబ్బంది పడతారు. నుసికొట్టాలకి నేను వెళ్ళేసి వచ్చాను ఆల్రెడీ. అంతేకాకుండా మా ఎస్సీపీఆర్ని సీనియర్ ఆఫీసర్ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను. చేయగలుగుతానా అని చూశాను, కానీ చాలా ఖరీదైన ఈ నీళ్ళకు నాకు చాలా ముఖ్యమైన నా దగ్గర ఉన్న లిమిటెడ్ సోర్సెస్లో నేను ఈ రిసోర్సెస్ను తాగునీళ్ళ మీద పెట్టడం మంచిది. ఈ 2 నెలల కాలంలో గెలిచిన తర్వాత ఆ పని చేయడం మంచిది అనిపించింది. ఎందుకంటే ఉన్న 2-3 కోట్లు దాని మీద పెట్టేస్తే దాని మీద ఒకటి దాదాపు అంటే 1.5 crore 2 crores పెడితే కానీ అది సెట్ అయ్యేటట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర జేసీబీలు ఇవి ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి పెట్టారు. పెడితే మా వాళ్ళు అడ్డుకున్నారు. సరే మీరు నేనేమంటానంటే వాళ్ళకి అలాంటి గట్టి గ్రామాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు చేయలేదు, ఇక్కడికి వెళ్ళి చేస్తున్నారు. ఎందుకంటే ఆ సానుభూతి కోసం వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఆపి మన వాళ్ళు చేశారు ఆ పనులు. ఆపి 2 జరిగిండొచ్చు, అదేం పెద్ద దాచుకోవాల్సింది ఏముంది, అక్కడ చేయొచ్చు కదా. మేమే చేస్తాం, మీరు ఎందుకు చేయాలి పని, అవసరం ఏముంది. మన వాళ్ళు రోడ్లు వేసారు, అంటే రోడ్లు పోవడానికి వీలుగా చేశారు. ఆ రోజు విషయం ఏమిటంటే నేను అటువైపే వెళ్ళాను, ఆ సచివాలయం ఓపెన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం 4 గంటలకు టైం ఇచ్చారు. నేను మళ్ళీ తిరిగి 30 కిలోమీటర్లు పోయి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు 2వసారి వెళ్ళమంటే నేను ఇష్టపడలేదు, ఎందుకంటే నాకు ఇంకా గ్రామాలు తిరగాల్సినవి ఉన్నాయి. అంతకుమించి అక్కడ ఏమి ఇష్యూ లేదు. అక్కడ మళ్ళీ కావాలంటే నుసికొట్టాలా, మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో చూడండి. సో జ్యోతిషం కాకపోయినా మీకు గట్టి పోటీనా అమిలినేని గారు, అండ్ మీరు గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి? నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలే నాకు ఎప్పుడు గుర్తుంటాయి. పోటీ అనేది ఎలా ఉంటుందంటే
0-100 ఉంటుంది, మధ్యలో ఉండదు. గెలిస్తే 100, ఓడిపోతే 0 అంతే, మధ్యలో రాదు అది. అందువల్ల నేను ఎప్పుడు అటువైపే ఉండాలనుకుంటాను కానీ ఇటువైపు ఉండాలనుకోను. ఎంత తక్కువ ప్రత్యర్థి రిజల్ట్స్ వచ్చాక 0-100 అని అట్లాగా నేను ఎప్పుడు అనుమానం ఎందుకు నా మొహంలో చూస్తేనే తెలుస్తుంది కదా, ఖచ్చితంగా దాంట్లో వేరే ఉండదు. అందువల్ల నేనేమి చిన్నప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటి, తాబేలు కుందేలు కథ. ఎక్కువ నమ్మకంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో నిద్రపోను. అది ప్రతిసారి జరగదు కదా సార్? ప్రతిసారి జరుగుతుంది ఈ పని, నేను చేస్తాను. ఎందుకంటే నాకు అలాంటి జీవిత అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ నేను వస్తుండగా చూశాను, అన్ని పచ్చ జెండాలే కనిపిస్తున్నాయి, ఆటోలకు కానీ సైకిల్ పట్టుకొని కానీ ఎక్కడ చూసినా పచ్చ జెండాలే ఉన్నాయి. ఏం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలే కనిపించాయి. ఆ నాయకుడు జెండాలలోనూ ఫ్లెక్సీల్లోనూ కనిపిస్తున్నాడు, పరిచయం అవుతున్నాడు జనాలకి. నేను పనుల ద్వారా పరిచయం అవుతున్నాను. నేను పెద్ద రైల్వే మార్గాన్ని 250 కోట్లతో పరిచయం చేశాను. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట ఆగిపోయిందాన్ని. నీళ్లకు బోర్లు 50 ఈ 2 నెలల్లో వేసాను. రేపు ఈరోజు జేసీ సంతకం పెడతారు, నా ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి, దాంట్లో ప్రతి గ్రామ పంచాయతీకి లైట్ ఇస్తున్నాను. ట్రెండ్ మాత్రం ప్రమోషన్స్ పీక్ గా ఉండాలి అనే ట్రెండే ఉంది. నాకు అలాంటిది లేదు. అలా అనుకున్నప్పుడు మీరు 100 సంవత్సరాల క్రితము సోషల్ మొబిలైజేషన్ గాంధీజీ టెక్నిక్స్ ఎలా ఉండింటాయి? ఒక 100 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్లు ఎప్పుడైనా జనం పెద్దగా మారలేదు. ఈ రోజు నుంచి కాదు, ఇప్పటికి నుంచి కాదు, భారత రామాయణ కాలం నుంచి కూడా పెద్దగా మారింది లేదు. నేను అదే కదా చెప్పాను, లంకాధీశుడు చాలా గొప్పవాడు, రాముడు అందరినీ సమీకరించుకొని వెళ్ళాడు వాళ్ళ మీదకని. పోయినసారి కూడా అంతే, పోయినసారి కూడా జేసీల మీదకి బీసీల అందరినీ సమీకరించుకొని వెళ్ళాము. ఈసారి కూడా అంతే, ధనవంతుల మీదకి వెళ్తాం, జనం ఉన్న వాళ్ళం మేము వెళ్తాం, వాళ్ళ మీదకి వెళ్తాం. సో అమిలినేని గారికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? అమిలినేనికి నేను చెప్పాల్సినంత ఏమీ లేదు, ఆయన నేర్చుకుంటాడు. ఏం లేదు, ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన, నాకేం స్నేహితుడు కాదు, సన్నిహితుడు కాదు. ఏమవుతుందంటే తెలుసుకుంటాడు అంతే అంతే అంతే, పోయినసారి తెలుసుకున్నట్టే. సరే, ఓవరాల్గా ప్రజలకు మీరు ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకే ఎందుకు ఓటు వేయాలి? ప్రజలు ఏం చెప్పదలుచుకున్నానంటే మోసపోవద్దని చెప్తున్నాను. 5 సంవత్సరాలకు ఎప్పుడు వచ్చాడు అతను, ఎంత ఖర్చు పెట్టగలడు? అదే పార్టీలో ఉన్న 2 లీడర్లు 11 సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు పెట్టింటాడు? ఈయన ఎంత తక్కువ కాలంలో ఎంత పెట్టినా కూడా వాళ్ళకంటే తక్కువే. అతను ఒకే ఒక ఏముందంటే ఆయనను ఎందుకు తీసుకొచ్చారంటే డబ్బు గురించి తీసుకొచ్చారు. డబ్బు ఒకటి ఈయనకి తీసుకొస్తే కళ్యాణదుర్గం ప్రజల్ని డబ్బులకు అమ్ముడుపోతారు, మిగతా జనం చూసే పద్ధతి వేరుంటుంది. ఇలా రాజకీయాలు కొనసాగితే రేపు చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా ఆయన మీకు ఎప్పుడు కనపడాలా? ఎప్పుడైనా కూడా నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను, ఈ కెమెరాలో ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరినీ అడుగుతాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కనీసం మీ దగ్గర ఆయన నెంబర్ ఉందా? కనీసం మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉందా? మీ మండలంలో ఉండే ఒక లీడర్ దగ్గర ఆయన నెంబర్ ఉందా? నాది చూడండి, 20 సంవత్సరాల నుంచి ఒకటే నెంబర్ ఉంది, ఒకటే సెల్ ఉంది, ఒకటే సిమ్ ఉంది నా దగ్గర. నేను మీకు అందుబాటులో ఉంటాను. అంతేకాకుండా నాకు ఈ పనులు చాలా సులువు, గవర్నమెంట్లో పనులు చేయడం అనేది. నాకు మోసపుచ్చడం కూడా చేత కాదు. అందువల్ల నాలాగా అందుబాటులో ఉండేటోడు, నాలాగా నిజాయితీగా ఉండేటోడు, నాలాగా ఓపికగా ఉండేటోడు మీకు అతనిలో ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు అతను ఎక్కడ చూసినా కూడా బయట నుంచి వచ్చి, నాకేమో జనాలు ఎదురెక్కి వస్తుంటే ఆయనకేమో బయట నుంచి వచ్చి జనాలు ఫ్లెక్సీలు కట్టి వెళ్ళారు, తర్వాత పాంప్లెట్ పెట్టి వెళ్ళారు, తర్వాత 100, 200, 300, 200 ఇచ్చి జనాల్ని తెచ్చుకున్నారు. ఇలాంటి రాజకీయాలు మంచి పద్ధతి కాదు. అందువల్ల మీరు గట్టిగా బుద్ధి చెప్పండి. పోయినసారి పసుపు కుంకుమలకు 1000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకొని జగన్కి ఎట్లా ఓటేసారో ఆ పనే మళ్ళీ చేయమని నేను చెప్తాను. నిజంగానే మీరు కొంత కూడా డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఓటర్లకు ఇవ్వట్లేదు? నేను ఫుడ్కు ఫ్యూయల్కి తప్ప వేరే వాటికి ఖర్చు, అది ఏదో జరుగుతుంది. ఎలా ఉంటుంది, ఇదేని నీతి దానిదే, గెలవాలనుకుంటాం కదా. అన్ని విధాలా ఏమైతే ఉంటాయో రాజకీయాల్లో ఏవైతే చేయాల్సి వస్తాయో ఆ పనులు జరుగుతాయి. ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గంలో జగన్ గారు వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నారు అంటే మీరు ఏమంటారు? అంటే అక్కడ అభ్యర్థి డబ్బున్న అభ్యర్థిని నిలబెట్టారు, ఇక్కడ చాలా సింప్లిసిటీ ఉన్న అభ్యర్థిని కల్లారా ఇప్పుడు నేను చూస్తున్నా నిలబెట్టారు. సో ఆయన వ్యూహాలు ఇంత వ్యూహం ఆయనది ఒకటే కదా, 100, 175 కదా, ఆయన చూసుకుంటారు కదా. ఓకే సార్, ఆయనకి ఆ ప్రిడాగ్రేటివ్. అందుకే మీరు ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే, నా దాదాపు 3 సంవత్సరాల క్రితం నాకు ఇంటి ఇచ్చి ఉన్నారు, కళ్యాణదుర్గం కాదు, నేను ఎమ్మెల్యేగా చేయాల్సి వస్తుంది. స్వయంగా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, అధిష్టానంలో భాగంగా ఉన్న వాళ్ళు చెప్పారు, ఆయన స్వయంగా చెప్పాడు. అందుకే నేను రాత్రి స్క్రోల్ వస్తే నేను పొద్దున్నకి ఇక్కడికి వచ్చేసాను. ఎప్పుడు వస్తావు అంటే ఉదయం వస్తాను. ఆశ్చర్యం అంటే అంత సర్ప్రైజ్ గా ఏం ఫీల్ అవ్వలేదు మీరు? అంటే అవ్వాల్సిన అవసరం వాళ్ళు కల్పించలేదు నాకు, ముందే చెప్పారు కదా. ఎనీవేస్ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.